హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎస్టర్డే ఏదో ఫామ్ ఇవ్వాలంటేను కాలేజ్ వెళ్ళాను. ఆఫ్టర్ 1.5 మంత్ తర్వాత హాలిడేస్లో కాలేజ్ వెళ్ళేసరికి ఏదో తెలియని ఫీలింగ్ అన్నమాట. ఇన్ని రోజులు ఇక్కడే కలిసి తిరిగాం, అల్లరి చేసాం, గొడవ పడ్డాం. అలాంటిది సడన్గా అన్నీ మారిపోయాయి అన్నమాట. ఫస్ట్ డే ఫస్ట్ క్లాస్ నుంచి మనం చేసే అల్లరి, క్లాస్ బంక్స్, మిడ్ ఎగ్జామ్స్, ఎక్స్టర్నల్స్, ల్యాబ్స్, క్లాస్లో నిద్రపోవడం, కామెంట్స్, ఇలా మనం చేసే హడావిడి అంతా ఇంత కాదనమాట. అదే కాలేజ్ ఫెస్ట్ అనగానే అన్ని బ్రాంచ్లో ఉన్న ఫ్రెండ్స్ కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. అదే కాలేజ్ స్పోర్ట్స్ అనగానే ఎంత ఫ్రెండ్స్ అయినా మన బ్రాంచ్ వాళ్ళు మనకి గెలవాలని చెప్పి మన కాలేజ్ వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం. క్లాస్ రూమ్‌లో మనం ఎక్కడ కూర్చున్నా ప్రతీదీ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ అలా కాదు, ఇలా అని చెప్పే ఒక ఫ్రెండ్ అయితే ఎప్పుడూ క్లాస్ రూమ్‌లో పక్కనే కూర్చున్న ఇంకో ఫ్రెండ్ అనమాట. వీళ్ళతో గడుపుతూ 3 ఇయర్స్ ఎలా గడిచిపోయాయో కూడా అసలు తెలియడం లేదనమాట. ఇంకో ఫ్యూ వీక్స్‌లో హాలిడేస్ కూడా అయిపోయి కొంచెం హ్యాపీనెస్‌తో, కొంచెం బాధతో, చాలా భయంతో ఫైనల్ ఇయర్‌లోకి కూడా అడుగు పెట్టేస్తున్నామనమాట. నిజం చెప్పాలంటే అందరికీ వాళ్ళు చదువుతున్న కాలేజ్ అస్సలు నచ్చదు. సో, నాకు కూడా అంతే. నేను చదువుతున్న కాలేజ్ నాకెప్పుడూ నచ్చదు. బికాస్ ఆఫ్ కాలేజ్ కాదు, కాలేజ్‌లో ఉండే మేనేజ్మెంట్ వల్ల అనమాట. ఎందుకంటే ఫీజు కట్టండి అని ప్రెజర్ చేసేది వాళ్ళే కాబట్టి. క్లాస్ రూమ్‌లో మనం ఎంత అల్లరి చేసినా మన స్టూడెంట్సే కదా అని చెప్పి మనకెప్పుడు అన్నిట్లో సపోర్ట్ చేసే మన ఫ్యాకల్టీ హెచ్ఓడి అనమాట. ఇంకా మన ఫ్రెండ్స్, ఈ ల్యాబ్స్, ఈ క్లాస్ బంక్స్, ఇవన్నీ, ఈ మెమోరీస్ అన్నీ ఇంకో ఫ్యూ డేస్ తర్వాత మనం కావాలి అనుకున్నా మళ్ళీ ఉండవన్నమాట. సో, నా ఈ 6 మంత్స్ ఫైనల్ ఇయర్ జర్నీ మీతో ఇలా షేర్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. For more videos, please do subscribe and thank you for watching.